దేవుని వందనాలు. వందనాలు. ఇప్పుడు మూడు మూడు మాటలు తెలుసుకున్నాం కదా. ఒకటి క్షమించడం. ఆ క్షమించడం అనేది ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే చిన్న విషయానికి మనం కోపం అయిపోతాం, వాళ్ళని తిడతాము. కానీ దేవుడు అంత సిలువల్లో అంత బాధ అనిపించి కూడా వాళ్ళకి క్షమించమని చెప్పి మాట్లాడుకున్నాం, చెప్పదర్శకుడు విన్నాము. అలాగే రెండో మాట కూడా, ఒక దొంగ ఎలా మారు మనసు పొందాడో తెలుసుకున్నాం. అది చాలా ఇది గ్రేట్. అది ఎందుకంటే దేవుడు అలాంటి వాడు. అలాగే మూడవ విషయం మర్చుకుంటే బాధ్యత, తల్లిదండ్రుల మీద ఆయనకి బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చుకున్నాడు యేసు వారు సిలువలో కూడా. ఇక్కడ మూడో మాట చూసుకుందాం. మార్కు సువార్త 15:33 చూసుకుందాం ఒకసారి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటలకు ఆ దేశంలో చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు హేలోమి హేలోమి లామా సబ్తాని అని బిగ్గ కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు సేవిస్తువి. ఇది ఎరమి భాషలో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఇది అనగనగా చెప్పుకునేది కాదు. ఇది ముందుగానే యెషయా గ్రంథంలో 53లో దేవుడు రాసి పెట్టారు ఇలా జరుగుతుందని. అలాగే దావీదు కీర్తనలో ఉంటది. 22వ కీర్తనలో కూడా దేవుడు రాసి పెట్టాడు, నన్ను సేవించమని. ఇటువంటిది దేవుడు అంత మనుటెండలో 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అంత మనుటెండలో ఉండి కూడా ఆయన అంత బాధ అనిపించి ఎంతో బాధ అనిపించి కూడా దేవుడు అలా మాట్లాడుతుండో. ఈరోజు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, పుట్టినప్పుడు వాళ్ళు ఫస్ట్ మాట్లాడడం వినాలనిపిస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడతారనేసి. అలాగే చనిపోయినప్పుడు కూడా చూస్తాం వాళ్ళు ఏం మాట్లాడతారని. ఒకప్పుడు చనిపోయినప్పుడు మాడితే వాళ్ళు ఏం మాట్లాడతారో మనం ఆలోచించేవాళ్ళం. అలా కాదు. ఇప్పుడు రోజుల్లోన వాళ్ళు డబ్బు ఎక్కడ దాచారు, ఆస్తులు ఎక్కడ ఉన్నాయో అని ఆలోచిస్తాం. కానీ దేవుడు అలా కాకుండా అంత మంటెండల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలో చాలా మన మన కేసు జీవితంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ లోకంలో యేసుని అందరూ విడిచిపెట్టినా సరే దేవుడు మాత్రం కుమారుని చేయి పెట్టలేదు అని ఆ క్షణం వరకు. అక్కడి వరకు కూడా తండ్రి తండ్రి అని మాట్లాడాడు. గెస్సిమేని తోట చూసుకుంటే అంత ముందు మాట్లాడుకుంటే సాగిలు పడి దేవుడితో ప్రారంభించినమాట తండ్రితో. కానీ అక్కడి వరకు తండ్రితో మాట్లాడిన కుమారుడు అక్కడ తండ్రి అని మాట వదిలేసి నా దేవ నాదంటే ఒక మనుష్యుడిగా అక్కడ తండ్రితో మాట్లాడుతున్నమాట. అలాగే అక్కడ భయంకరమైన ఎండలు అప్పుడు కూడా చీకటి కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యుడు కూడా చూడలేకపోడు. ఇది అక్కడ జరుగుతున్న సంఘటన చూసి ఆయన చీకటి కనిపిస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి 3 దగ్గరలు ఉన్నదన్నమాట చీకటి. ఈ సిలువల్లో ఒకసారి చీకటి కనిపిస్తుంది. ఐగుప్తు దేశంలో కూడా ఆ రోజు తెగుళ్ళు సంబంధించినప్పుడు కూడా యేసు చెప్తారు మోస ద్వారా మొత్తం చీకటి అదే జరుగుతుంది. ఇంకోటి నెహం ఏదో గ్రంథంలో అనుకుంటే ఒకసారి జరుగుతుంది 3 దగ్గరలో. అయితే ఆ చీడ కూడా మొత్తం చీకటి అయిపోతుంది అన్నమాట. అయితే ఇక్కడ దేవుడు ఆ శివుల్లో శరీర వేదన పడుతుందన్నమాట. ఆ రోజు శరీరం అంత వేదన. ఎందుకంటే అంత ముందు జరిగే సంగతి చూసుకుంటే కొడలతో కొట్టారు, ఊరు వేశారు, ఎంతో మంది మాట్లాడినారు, ఎన్నో చేశారు. ఆయన బాధలు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనోవేదన కూడా చెందుతున్నాడు దేవుడు అన్నమాట. ఆ మాటల్లోనే నా దేవా చేయి విడిచిదివి. అక్కడ దేవుడు చేయి విడిచి పెట్టకపోతే కుమారుని మనం ఈ రోజు ఉండము కాదు. మనము సిలువల్లో ఉండాలి. ఎందుకంటే ఆయన సిలువల్లో ఆయన త్యాగం చేయకపోతే మనం సిలువల్లో ఉండాలి. అయితే చూపిస్తారన్నమాట. అలాగే ఈ ప్రపంచం మొత్తానికి రక్షించే ఎవరంటే యేసు వారు ఒక్కరే. అందుకే మన పాపం కోసం, మన దోషముల కోసం ఆయన సిలువల్లో ప్రాణం పెట్టారని చూసుకున్నాము. అలాగే దేవుడు కుమారుని విడిచారను మనల్ని దేవుడు విడిచిపెట్టలేదండి. ఎందుకంటే అక్కడ ఆ రోజు విడిచిపెట్టడం వల్లే దేవుడు ఈ రోజు మనం ఇలాగా ఉన్నాము అని గుర్తుపెట్టుకుందాం. అలాగే ఈ 4వ మాటతో మనం ఏం నేర్చుకున్నామంటే పాపం నుంచి మనం విడిపించడానికి, పాపం నుంచి ఆయన విడిపించడానికి చూసుకున్నాం. ఒకసారి ఎబ్రి గ్రంథం చూసుకున్నాం ఒకసారి 2:15లో. కాబట్టి ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. జీవిత కాలం అంతయు మరణ భయం చేత మనము ఒకప్పుడు మన మరణం అంటే భయము ఒకప్పుడు. కానీ అది అయితే ఆ మరణ భయం చేత మనం భయం పోగొట్టాలని దేవుడు శివులు పేరు. ఈరోజు మనము చనిపోతే మనం భయపడలేదు. ఎందుకంటే
దేవుడు రాజ్యం మనం వెళ్తామని ఈరోజు అన్ని జనాలు భయపడతారు మరణానికి. కానీ మనం భయపడాల్సింది ఎందుకంటే మన కోసం ఆయన శివులు ప్యాన్ పెట్టి మరణాన్ని జయించారన్నమాట యేసు వారు. ఎందుకంటే ఆయన జయించి మనకు భయపడవసరం లేదు. నా వారు చెప్తానమాట, ఈ రోజు నేను చనిపోయిన భయపడను. ఎందుకంటే నా కుటుంబం కావాలని, నా బిడ్డలు కావాలని దేవుడు చూస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఆయన మన కోసం ఆయన శివుల్లో ప్రాణం పెట్టారు. అలాగే చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఉగ్రత నుండి మనం రక్షించడానికి ఆయన ఉగ్రత నుంచి మనం రక్షించడానికి, అలాగే మనకు శత్రుత్వం నుంచి పోగొట్టడానికి, అలాగే మనం నీతిమంతులుగా ఉంచడానికి చూసుకుందాం. ఒకసారి రోమపత్రిక 5:9 ఒకసారి రోమిలకు 5:9 ఈ 3 విషయాలు ఒకటంటే ఉగ్రత నుంచి, శత్రుత్వం నుంచి మన నీతిమంతులు కావడానికి ఏదో ఉంటది. చదువుకుందాం ఒకసారి. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. అలాగే ముందు చూసుకుంటే మనం బలహీనలు ఉండగా క్రీస్తు ఎత్తుగా మనం కూడా చనిపోయారంట. అలాగే నీతిమంతులకు సైతం కూడా చనిపోవడం అంట. ఏంటంటే దేవుడు ఈ 3 విషయాల్లో మనకి ఏంటంటే ఉగ్రత రక్షించడానికి, మన చేతులకు పోగొట్టుకోవడానికి, మన నీతిమంతులు ఉంచడానికి దేవుడు మనకి శివుల్లో ప్యాన పెట్టాడు. అలాగే దేవుడు మన చెయ్యి పట్టుకున్నమాట. ఎందుకంటే ఆ రోజు ఆ శివుల్లో దేవుడు తండ్రి కుమారుడు చెయ్యి వదిలిపోతే మన దేవుడు మనతో దేవుడు ఉండాలి, ఆయన మన చెయ్యి పట్టుకోవాలని ఈరోజు దేవుడు అక్కడ చెయ్యి విడిచిపెట్టాడన్నమాట. అలాగే చూద్దాం ఒకసారి ఓసియా గ్రంథం ఒకసారి చూస్తున్నాం 11:2. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులను అర్పించిరి. 2 ఎఫ్రాయిము చేయి పట్టుకొని వాడిని అడగనిపించేవాడు నేనే. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిం అంట ఆయన నడిపిస్తున్నాడు, చేయబడుంట. ఈ రోజు దేవుడు అక్కడ చేయి విడిచిపెట్టబట్టి మనం దేవునితో మనము దేవుని చేయి పట్టుకోవడానికి, ఆయన మన చేతులు నడవడానికి అన్నమాట దేవుడు పట్టుకోనమాట. అలాగే చూసుకుందాం. ఇంకా కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. ఎలాగంటే మనల్ని శాంతికరమైన నడిపించడానికి యేసు వారంట మనం శాంతికరమైన జలములు నడిపించడానికి మనల్ని ఆయన కూడా సేవించి పెట్టారన్నమాట. చూసుకుందాం ఒకసారి. కీర్తన చూసుకుందాం ఒకసారి. 23:2 చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ బ్రదర్. మనల్నంట శాంతికరం జలం నడిపిస్తానమాట యేసు అంటే. ఈ రోజు మనం దేవునితో నడవాలి. ఎందుకంటే ఆయనతో నడిస్తేనే మనకి ఈ రోజులు ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలని మనం భయపడి. ఎందుకంటే దేవుడు మనకు ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆదాము చేసింది ఎవరు? దేవుడే. తన స్వరూపమందు తన పోలు దేవుడు అబ్రహాము నిర్మించుకోవడం. అలాగే మనల్ని కూడా నిర్మించుకోవడం మాట మనం మర్చిపోకూడదు. అలాగే ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు విడిచిపెట్టిన దేవుడు కాదని. ఎందుకంటే మనము ఈ పాపంలో ఉన్న మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనల్ని దేవుడు విడిచిపెట్టకూడదని విషయం మనం తెలుసుకోవాలి. అలాగే యెషయా గ్రంథం చూసుకున్నాం ఒకసారి. 50:11 ఒకసారి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నెమ్మికులు బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉడుచుండు నీటి వడవలు ఉంచదు. ఆయనంట నిత్యము నడిపిస్తారంట మనల్ని నిత్యం నడిపిస్తారు మన చేయి పట్టుకొని. ఎందుకంటే ఆయన నడిపించే దేవుడు మన ఎముకలను కూడా ఆయన భద్రపరుస్తారంట. అలాంటి గొప్ప దేవుడు మనము తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు నా దేవా నేను చేయబెట్టదు అంతే ఇక్కడ మాడుతున్నమాట. మనందరి పాపం కోసము, మనందరి దోషముల కోసం కూడా ఆయన శివుల్లో మనం ప్యానం పెట్టాడు కాబట్టి అక్కడ తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడన్నమాట. మనం ఆయనతో నడవాలని. అలాగే ఒకసారి చూసుకుందాం. యోహాను మాట చెప్తాడు. యోహాను గ్రంథం ఒకసారి. ఇదిగో లోకం మోసుకుని దేవుని గొర్రెపిల్ల. ఆయనంట ఈ లోక పాపములు మోసుకునే గొర్రెపిల్ల ఆయన ఈ శివుల్లో ప్రాణం పెట్టి మన కోసం ఆయన గొర్రెపిల్ల. అనేక మంది ఆ రోజు అన్నా కదా, శివుల్లో నువ్వు దిగి రావచ్చు కదా, నువ్వు దేవుడు రక్షించుకోవచ్చు అన్నారన్నమాట. అది కాదండి, దిగి వచ్చే దేవుడు కాదు మన కోసం. ఎందుకంటే ఆయన దిగిపోతే మన పాపములు క్షమించబడవు, మన ద్వారా క్షమించబడవు. కాబట్టి మన వాక్యం తెలుసుకుందాం. ఆల్రెడీ యెషయా గ్రంథంలో 53లో చాలా దేవుడు ముందుగా మాట్లాడి ఇది ఈ రోజు అనేక గ్రంథాలు ఉన్నాయి కానీ
ఏ గ్రంథం తీసుకున్నా సరే ఒక్కరు రాస్తారు, ఒక్క వీటి కోసం మాట్లాడమాట. అలా మన గ్రంథము దగ్గర 40 మంది రాశారన్నమాట. కొన్ని రాష్ట్ర సంవత్సరాల నుంచి అన్నిటికీ పోలిక ఉంటుంది, మన పొంతన ఉంటుంది అన్నమాట. అది ప్రతి దీనికి ఉంటుంది అన్నమాట. కానీ వాళ్ళు ఒకసారి రాసింది కాదు, అది దేవుడు రాసి పెట్టాడు. అలాగే చూసుకుంటే కొన్ని విషయాలున్న ఇది మీద దేవుడు మాట్లాడతారన్నమాట. చిన్నపిల్లడు దేవుడు మాట్లాడన్నమాట. ఏమని? నిన్ను భూపుట ఎరిగి ఉన్నాను, తల్లిగర్భం నిర్మించుకున్నాను నేనే, నీకు నువ్వు సేవలో ఉండాలని అయితే అనడానికి చిన్నపిల్లడు కానీ నువ్వు నా మాట నుంచున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు, నువ్వు మాట్లాడు అని మాట్లాడమాట. అలాగే ఈ మోసతో కూడా దేవుడు మాట్లాడు. నెత్తువాడిని అంటే దేవుడు ఏమన్నాడు? నెత్తువాళ్ళు పుట్టి నేను అంటాడు అన్నమాట. ఈ రోజు ఉన్న సమాజంలో నెత్తువాళ్ళు కావచ్చు, కాళ్ళు అందరూ కూడా దేవుడు నిర్మించారంట. ఆ మాట మాట్లాడు అన్నమాట. కాబట్టి మళ్ళీ అందరూ దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, వాళ్ళు దేవుడి మాటతో నడిచారు కాబట్టి, వాళ్ళతో దేవుడు నడిచారు కాబట్టి మనం కూడా ఆ పక్కన ఉండాలి. ఎందుకంటే మనల్ని దేవుడు, మనం ఒకటే విశ్వాసం ఉండాలి. మనం దేవుని మనం గ్రహిస్తే, దేవుని పూర్తి అర్థం చేసుకుంటే, ఆయన వాక్యం రోజులంటే మనం ఈ లోకంలో దేనికి భయపడము, ఏ విషయాల్లో కూడా. ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనం భయపడము. ఎందుకంటే మనం దేవుడు అర్థం చేసుకోవాలి. కానీ ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు, మనం దేవుడిని అర్థం చేసుకొని ఉండాలి. విశ్వాసం మెయిన్ ఉండాలన్నమాట. విశ్వాసం కలిగి బతకాలి. ఎందుకంటే ఈ లోకంలో జల్లు వల్ల కాదు. ఎందుకంటే ఆ రోజు దేవుడు కుమారుని దేవుడు అందుకు విడిచిపెట్టమాట, మనం ఆయనతో నడవాలని. ఎందుకంటే తోమ అంటాడు కదా, తోమ అయ్యా నిన్ను చేయి పెడితే కానీ నేను తెలుసుకోవాలంటే దేవుడు ఏమంటా రొమ్ములో చేయి పెట్టాలన్నమాట. అప్పుడు ఏమన్నాడు? నా దేవా, నా తండ్రి అని మాట్లాడమాట అనే విషయం మనం తెలుసుకుందాం. అయితే ఒక జరిగిన సంఘటన చెప్తాను. ఒక కుటుంబానికి ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ బోల్డ్ ఆస్తి ఉంది. అయితే ఒక కుమారుడు అన్నమాట. ఆ కుమారుడు చదువు మధ్యలో మానేసి జలసకు అలవాటు పడిపోయి చాలా తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి జైల్లో వెళ్తాడన్నమాట ఆ కుమారుడు. అయితే వెళ్ళేటప్పుడు అన్నమాట తండ్రిదండ్రుల కోపం వచ్చి బయటకు పంపించేస్తారు. అయితే కొంత డబ్బుతో బయటికి వెళ్ళిపోయిన తర్వాత, బాగా డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత తను ఇంకా డ్యూటీ కూడా దొరకలేదు. అయితే లాస్ట్ కి తిండి లేకపోతే ఒక డస్ట్బిన్ ఉంటుంది కదా, చెత్త వేస్తాం, ఆ పక్కన కూర్చొని ఆ ఫుడ్ పడేస్తారు కదా, మిగిలిపోయిన అంత తిని బతికేవాడంట. కానీ సరిపోక చాలా నీరసం అయిపోయాడు. అయితే ఇంకా జీవితం అయిపోతుంది అన్నప్పటికీ అందులో ఒక చెత్త కుండీలో ఒక పేపర్ దొరికిందంట. అది తల్లిదండ్రులు పేపర్ యాడ్ చేశారంట. నా కుమారుడు ఆ ఫోటో కూడా వేశారంట. నా కుమారుడు నువ్వు త్వరగా మా ఇంటికి వచ్చేసి క్షమిస్తావా అని చెప్పారంట. అయితే అప్పుడు వెంటనే అబ్బాయి చూసి వెంటనే ఇంటికి వస్తాడు. అప్పటికే వాళ్ళ తల్లి బాధతో మనసు పట్టేసిందన్నమాట. అయితే తండ్రి అంటాడంట, ఇగో నీ అబ్బాయి వచ్చి చెప్పాడు తల్లికి. ఆ తల్లి వచ్చి చెప్తుందన్నమాట, నేను ఇంకా చనిపోతున్నాను, నేను బతకను అనేసి. కానీ తండ్రి నువ్వు చేయించుకోక అని చెప్తారన్నమాట తల్లి అన్నమాట. అదే విధంగా మనం ఈ లోకంలో ఎన్ని కష్టాలని వస్తాయి, మనుషులు అన్నక వస్తాయి. కానీ మన అపవాదం మన చోటు ఇవ్వకుండా మనం దేవుడితో నడవాలి. ఎందుకంటే ఆయన చేయి పట్టుకోవాలి. నేను చెప్తాను, ఎప్పుడు నువ్వు ఉదయం మొదలుకొని మళ్ళీ పడుకునే వరకు కూడా మనకి దేవుడు వాక్యం హృదయంలో ఉండాలి. ఆయన ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నడిపించే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. శివుల్లో అందుకే దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టాడు, మనం దేవుడిని నడవాలని. ఈ వాక్యం మనందరం కూడా మనం ఆ మాటలు కూడా నడుచుకోవాలి. ఎక్కడ చోటు ఇవ్వకండి. ఎక్కడ కూడా మనం ఒకసారి దేవుడు మనం రక్షించే మళ్ళీ పాపం జోలికి వెళ్లకుండా ఆయన మనం నడవాలని. ఎవరికి దేవుడు వందనాలు. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.